యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 30 రోజుల్లోనే. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. నరాలలో తిమ్మిర్లు రావడం, ఈ జాయింట్ పెయిన్స్ రావడం, ఈ ఇన్ఫ్లమేషన్స్ రావడం, మోకాలు నొప్పులు ఒకటి కాదు, బాడీ మొత్తం నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు కొంతమంది. అసలు ఈ నొప్పులు అందరికి ఎందుకు వస్తున్నాయి అంటే ఏమన్నా చాలామంది అండి బాగా గమనిస్తే అధికమైన గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉండే వాళ్ళలో చాలా వరకు ఈ నొప్పులు అధికంగా ఉంటాయి. కొంతమందిలో B12 డెఫిషియన్సీ ఉన్నా కూడా నొప్పులు ఉంటాయి, D విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నొప్పులు ఉంటాయి, ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నొప్పులు ఉంటాయి. అసలు డెఫిషియన్సీ వల్ల మనం ఏం చేస్తున్నాం, నొప్పులు వస్తున్నాయని చెప్పేసి రకరకాల ఆయిల్స్ అప్లై చేసేసుకొని ఏవేవో చేస్తుంటాం, ఫలితం అయితే దొరకదు. కొంతమంది అధిక బరువు ఉండడం వల్ల కూడా ఈ మోకాలు నొప్పులు, బాడీ పెయిన్స్ రావడానికి కూడా కారణం. ఒకటి లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. నరాలలో బలహీనత కానీ, తిమ్మిర్లు రావడం కానీ, విపరీతమైన హెవీనెస్ రావడం కానీ, ప్రతి జాయింట్లో పెయిన్స్ రావడం కానీ, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటారు కొంతమందిలో. సో ఆర్థరైటిస్, రకరకాల సమస్యలు అన్నీ రావడానికి కారణం బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోవడం వల్ల. ఇన్ఫ్లమేషన్స్ ఎందుకు అవుతాయి? మనం యూజ్ చేస్తున్న ఆయిల్స్ వల్ల కూడా బాడీలో ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువ అవుతుంటాయి. నేను ఏమంటే చాలా వరకు బాడీ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, మోకాలు నొప్పులు ఉంటే రిఫైన్డ్ సన్ఫ్లవర్స్ ఆయిల్ యూజ్ చేయడం ఆపేసేయండి. దీంట్లో రిచ్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ మరీ ఎక్కువ ఉండదు. ఓవర్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్స్లో కూడా అది ప్రత్యేకంగా ఈ మన రిఫైన్డ్ ఆయిల్స్లో, సన్ఫ్లవర్ ఆయిల్స్లో తీసుకోవడం వల్ల అధికమైన ఇన్ఫ్లమేషన్ ఎక్కువైపోయి స్వెల్లింగ్ అప్ అయ్యి జాయింట్ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మంచి గానుగ నూనె తెప్పించుకోండి హ్యాపీగా. సో అది మనకు మంచి శ్రేష్ఠ కదా. ఆయిల్స్ అనేది తక్కువ యూజ్ చేయాలి, అది తెలుసుకుంటే చాలా మంచిది. సో ఆల్మోస్ట్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ జాయింట్ పెయిన్స్ ఉండేవాళ్ళు కానీ, ఇన్ఫ్లమేషన్ ఉండేవాళ్ళు కానీ, ఆర్థరైటిస్ ఉండేవాళ్ళు కానీ అవాయిడ్ చేయండి. మనము కుసుమ నూనె దొరుకుతుంది, గానుగలో దొరికే కుసుమ నూనె దొరుకుతుంది, ఇది కూడా బ్రహ్మాండం పని. ఏదో లిమిట్గా తక్కువ మోతాదులో వాడాలి. నెల మొత్తం వచ్చేటప్పటికైనా సరే ఇద్దరు ఉంటే ఒక 1/2 లీటర్ to 1 లీటర్ వరకు మోర్ దెన్ యూజ్ ఆయిల్, అంతే. తక్కువ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకొని వెజిటబుల్స్ తినడము. అండ్ జాయింట్ పెయిన్స్ అధికంగా రకరకాల ఇన్ఫ్లమేషన్స్ ఉంటే మంచిగా ఒక బెస్ట్ సూప్ చెప్తానండి, ఆ సూప్ ప్రిపేర్ చేసుకొని తాగండి, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఏం లేదు, కుక్కర్ తీసుకోండి, 2 గ్లాసులు వాటర్ వేయండి, మునక్కాడలు 4-5 మునక్కాడ ముక్కలు తీసుకొని లైట్గా క్రష్ చేసి నీళ్ళలో వేయండి, 1/2 టమాటా వేయండి, కొద్ది బీట్రూట్ వేయండి, కొద్ది క్యారెట్ వేయండి, చిన్న అల్లం ముక్క వేయండి, ఉసిరికాయ ముక్క ఉంటే ఉసిరికాయ ముక్క కూడా వేయండి, కొద్ది కొత్తిమీర, కొద్ది పుదీనా, చిన్న కాశ్మీరీ గార్లిక్ అంటారు, అంటే అఖండ వెల్లుల్లి అని కూడా అంటారు తెలుగులో. ఒకటి తీసుకొని లైట్గా క్రష్ చేసేసి కొద్ది జీలకర్ర వేసి, కొద్ది పసుపు వేసి, ఒక 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేసేయండి. 2 విజిల్స్ 3 విజిల్స్ అయిన తర్వాత దింపండి. లేదంటే గిన్నెలో అయినా సరే అన్నీ వేసేసి గిన్నెలో మూత పెట్టేస్తే ఒక 5-10 నిమిషాల తర్వాత తీసామనుకోండి, బాగా ఉడికి బాగా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసేసి ఆ సూప్లో 1 స్పూన్ పంకిన్ సీడ్స్ పౌడర్ చల్లుకొని తీసుకోండి. బెస్ట్ టేస్ట్ అండ్ బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ సూప్ ఇది. మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోండి. మెయిన్ అఖండ వెల్లుల్లి ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇందులో, అండ్ వెరీ ఇంపార్టెంట్ అల్లం ముక్క కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు బెస్ట్ థింగ్ మునక్కాయలు, పసుపు, మిగతా వెజిటబుల్స్ క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, బీన్స్ ఉన్నా, బీరకాయ ఉన్నా, సొరకాయ ఉన్నా, అన్ని వెజిటబుల్స్ కొద్ది కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకొని ఇంకా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా మంచిది, యాంటీ ఇన్ఫ్లమేటరీ సూప్ ఇది. మనం వేడివేడిగా టీ తాగడానికి ఇష్టపడతాం 4-5 గంటల మధ్యలో. ఆ టీ తాగి ఇన్ఫ్లమేషన్స్ ఎక్కువైపోయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ పెరిగిపోయి ఈ నొప్పులు బారిపడే బదులు ఆ టీ, కాఫీలు, బిస్కెట్లు ఆపేసి మంచిగా వెజిటబుల్ సూప్ చేసుకొని తాగితే కండ్ల సమస్య పోతుంది, జుట్టు రావడం తగ్గుతుంది, బరువు పెరగడం తగ్గిపోతాము, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, మంచి కాల్షియం ఉంటుంది బాడీలో. మునక్కాడలు తింటున్నాం, బి విటమిన్ ఉంటుంది, D విటమిన్ ఉంటుంది, మల్టీపర్పస్ యూజ్ అవుతుంది మనకి. ఎవ్రీడే మిస్ అవ్వకుండా ప్రతిరోజు ఈ సూప్ తాగండి. ఇన్ఫ్లమేషన్స్ తగ్గి, జాయింట్ పెయిన్స్ 100% తగ్గి, నరాల బలహీనతకి బెస్ట్ సూపు మిక్స్డ్ వెజిటబుల్ సూప్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, కుక్కర్ కానీ గిన్నె కానీ తీసుకొని 2 గ్లాసులు అంటే 250 ml వాటర్ వేసి 4 మునక్కాయ ముక్కలు, పావు టమాటా, టేస్ట్ కోసం కొద్దిగా మంచిది, స్కిన్ కూడా చాలా మంచిది టమాటా. అండ్ దాంతోపాటు కొద్ది క్యారెట్, కంటి సమస్యలు పోతాయి, డైజెషన్కి మంచిది. బీట్రూట్ వేసుకుంటే కాన్స్టిపేషన్ ఉండదు. కొద్ది పసుపు వేసుకోండి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. చిన్న ఉసిరికాయ ముక్క వేయండి, ఇమ్యూనిటీ పెంచుతుంది. సో దాంతోపాటు మనం కొద్దిగా సొరకాయ, బీరకాయ ఉంటే బీపీ కంట్రోల్ చేస్తుంది. అంతే. అఖండ వెల్లుల్లి అంటే చిన్న వెల్లుల్లి దొరుకుతుంది, నార్మల్ వెల్లుల్లి అయినా వేసుకోవచ్చు. అఖండ వెల్లుల్లిలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కూడా చాలా చిన్న ముక్క. చిన్న అల్లం ముక్క కూడా వేసుకోండి, మనకి లంగ్ ఇన్ఫెక్షన్స్, థ్రోట్ పెయిన్స్ ఇవన్నీ రాకుండా వేసుకొని కొద్ది కొత్తిమీర, పుదీనా వేసుకుంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. అన్నీ వేసి కొద్దిగా పసుపు వేసేసి 1 గ్లాస్ నీళ్ళు వేసేసి 2 గ్లాసులు నీళ్ళు వేసేసి కుక్కర్ కానీ గిన్నె కానీ పెట్టేసండి.
2-3 విజిల్స్ అయితే కుక్కర్లో అయిపోతాయి. 4-5 నిమిషాలు ఉంచితే బాగా ఉడికిపోతాయి ఇవి. మంచిగా తీసేసి బాగా స్మాష్ చేసేసి ఆ పిప్పంతా తీసేసి మంచిగా సూప్లో పంకిన్ సీడ్స్, వాటర్మెలన్ సీడ్స్ ఉంటే పౌడర్ జల్లుకొని తీసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ ఉంటే ఇంకా అద్భుతం. బెస్ట్ సూప్ అండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అండ్ అన్ని సమస్యలు పోతాయి. కాబట్టి నరాల బలహీనత, తిమ్మిర్లి, నొప్పులు ఉన్నాయని చెప్పి బాధపడే బదులు దానికి ఒక బెస్ట్ సూప్స్ ఇవి తీసుకుంటే మాత్రం మనకి ఇన్ఫ్లమేషన్స్ తగ్గుతాయి. చాలా మంచిది. అండ్ ఇర్రెగ్యులర్ పీరియడ్తో పాటు ఎవరైనా గర్భసంచిలో గడ్డ నుండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఐరన్ డెఫిషియన్సీ ఉండి కొంతమంది ఇబ్బంది పడే వాళ్ళకు బెస్ట్ సూప్ అండి. ప్రాసెస్ ఒకటి, కంప్లైంట్స్ ఎన్నో రకాల కంప్లైంట్స్ తగ్గుతాయి. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.